Namaste and welcome to day 28 of 30-day health challenge. So 28th day is very important because మనం ఇన్ని రోజులు చాలా విషయాలు నేర్చుకున్నాము కానీ ఈ రోజు చేసే యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ జర్నల్ ఫర్ క్లారిటీ. ఎస్. సో నాకు ఇంకా గుర్తుంది, నేను రెండో తరగతిలో ఉన్నప్పుడు అనుకుంటాను, మా నాన్నగారు నాకు డైరీ రాయడం అనేది నేర్పించారు. సో ఏ విధంగా డైరీ రాయాలి అని. సో నేను సిక్స్త్ క్లాస్ నుంచి హాస్టల్లో ఉన్నాను కాబట్టి అది అలాగే మెయింటైన్ చేశాను, అలాగే కంటిన్యూ చేశాను ఆ హ్యాబిట్ని. నేను స్కూల్ లైఫ్ అంతా, కాలేజ్లో, సో ఈవెన్ పెళ్లి తర్వాత, సో దాట్ హ్యాస్ హెల్ప్డ్ మీ. నాకు అంటే ఈ రోజు నాలో ఉన్న మంచి క్వాలిటీస్ నాకు వచ్చాయి అంటే దానికి కారణం అది అని నేను చెప్పగలను. సో నేను చాలా మందికి కూడా ఇలా రాయడం అలవాటు చేసుకోండి అని చెప్తాను. సో అయితే ఇందులో మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక 10 minutes at the end of the day యాక్చువల్లీ ఏం జరుగుతుంది, ఇంకా ఏం చేస్తే నేను అనుకున్నది సాధించగలను అనేది. అంటే ఇట్స్ లైక్ రిఫ్లెక్టింగ్. స్వాధ్యాయ అంటాను నేను బేసికల్లీ దీన్ని. సో స్వాధ్యాయలో ఇట్స్ లైక్ యూఆర్ లుకింగ్ విత్ ఇన్, మనలో మనం తొంగి చూసుకొని ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, మనకు ఏవి మంచిగా అనిపించాయో, ఏవి మంచి పరిణామాన్ని అందించాయో వాటిని ఇంకా పెంపొందించుకునే ఒక మార్గం అన్నమాట. సో ఎప్పుడైతే మనం రాయడం మొదలు పెడతామో, రాయడం అంటే రాసే ప్రక్రియలో మన హృదయం యాక్చువల్లీ రాస్తుంది. సో మన హృదయంలో ఉన్నవన్నీ కూడా మనం రాసేస్తాం, కానీ బెనిఫిట్ ఎక్కడ ఉంటుందో తెలుసా? మెంటల్ క్లారిటీ వస్తుంది. ఎస్, మన మనస్సు కంప్లీట్గా రిలాక్స్డ్గా అయిపోతుంది, పీస్ఫుల్గా అయిపోతుంది, మనకి ఏదో బర్డెన్ దిగిపోయినట్టుగా అనిపిస్తుంది. సో దీనివల్ల మెంటల్ క్లారిటీ పెరుగుతుంది, మన ఫోకస్ పెరుగుతుంది. ఎస్, మనకి ఏం కావాలనుకుంటున్నామో, మనం రాంగ్ ట్రాక్లో ఎలా వెళ్తున్నామో, అసలు మళ్ళీ మనం ట్రాక్లోకి ఎలా రావాలి అనేది కూడా క్లారిటీ తెలిసిపోతుంది. దీనివల్ల మన ఇమోషన్స్ యాక్చువల్లీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. సో బేసికల్లీ ఐ కెన్ సే మనం ఇమోషన్స్ని ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట, రాయడం వల్ల ప్రాసెస్ చేసుకోవచ్చు. సో చాలా సందర్భాల్లో ఇప్పుడు మీరు ఏదైనా ఎవరికైనా చెప్పాలనుకుంటారు, కానీ ఒక్కొక్కసారి వాళ్ళతో ఉన్న బంధాన్ని బట్టి, పరిచయాన్ని బట్టి చెప్పలేరు. కానీ అదే ఏమనుకున్నారో అది అనుకున్న విధంగా మీరు రాయగలరు. సో ఆ విధంగా ఎప్పుడైతే మీరు రాస్తారో అన్నీ కూడా యూ విల్ బి పుట్టింగ్ ఆన్ ద పేపర్. సో దీనివల్ల స్ట్రెస్ తగ్గుతుంది, టెన్షన్ తగ్గుతుంది, భయాలు తొలగిపోతాయి. సో మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఎందుకు రాయకూడదు? సో ఖచ్చితంగా మీరు రాయడం అలవాటు చేసుకోండి ప్రతిరోజు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇస్ ద బెస్ట్ టైం అనమాట. సో దట్, ముఖ్యంగా పడుకునే ముందు, సో దట్ ఇట్ గివ్స్ క్లారిటీ. ఎస్, రేపటి నుండి నేను ఎలా గడపాలి, ఇంకా నాకేం అవసరము అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో కాబట్టి ఈ రోజు నుంచే ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. ఈ రోజు ఎలాగో ఈవినింగ్ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి రాత్రి మరి పడుకునే ముందు ఒకసారి కూర్చొని కొత్తగా డైరీ పెట్టుకోండి. ఇప్పటి వరకు అలవాటు లేకపోతే, ఆల్రెడీ రాస్తూ ఉన్న వాళ్ళైతే డెఫినెట్లీ కంటిన్యూ దిస్ వండర్ఫుల్ హ్యాబిట్. మంచి మంచివి వస్తూ ఉంటాయన్నమాట, మంచి మంచివి రాస్తూ ఉండాలి. ఆల్రైట్. సో మరి మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఇంకొక స్టెప్ ముందుకు వేస్తున్నారనమాట. సో మరి ఇలాగే ప్రతి ఒక్కటి పాటించండి, అన్ని హెల్త్ ఛాలెంజెస్ చక్కగా పాటించండి, మరింతగా ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయండి. సో మరి మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.